ఏపీటీఎఫ్ రీజన్ ఆఫీస్ పోరుమామిళ్ల నందు సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని మరియు రచయిత్రి అని, ఆమె కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అని, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించిందని నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి ఖాదర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి వివి శ్రీనివాసరెడ్డి, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. జాతీయ మొట్టమొదటి ఉపాధ్యాయులైనటువంటి జ్యోతిరావు సావిత్రిబాయి పూలే యొక్క జయంతిని జరుపుకుంటున్నాము. ఆమె చేసినటువంటి విశేషమైన కృషి, ఆమె స్త్రీల యొక్క విద్యాభివృద్ధికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని దేశంలోనే స్త్రీలను విద్యావంతులుగా చేయాలి. స్త్రీ బాగా చదువుకుంటే ఒక కుటుంబం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడితే ఆ ప్రాంతం బాగుపడుతుంది, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఆమె భావించి స్త్రీల యొక్క అభ్యున్నతికి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేయడం జరిగింది. అందుకే ఆమె దేశంలోని మొట్టమొదటి ఉపాధ్యాయులుగా గుర్తించబడి ఈరోజు జాతీయ ప్రభుత్వం భారతదేశము ఆమె యొక్క జన్మదినాన్ని మన జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం మహిళా ఉపాధి జరుపుకోవడం జరుగుతుంది. మనం కూడా అదే దిశగా ప్రయాణించి బాలికల విద్యాభివృద్ధికి కృషి చేసి మనము